తెలంగాణ రాజకీయాలల్లా చేతికి ఎముకలేని లీడర్ ఎవరన్నా ఉన్నారంటే అది జగ్గారెడ్డి సారేనులా. భక్తులనైనా దానగుణములనైనా సారుకు సారే పోటీ, జగ్గన్నకి ఎవలు లేరు సాటి. అపరదానకర్ణుడే అనుకో రాదుండ్రి, ఆపదంటే చాలు వాలిపోతాడు. ఇంటికి పిలుచుకొని మరీ మంచి చెడ్డలు అరుచుకుంటాడు. ఆర్థిక సాయం అంటే అప్పటికప్పుడు చేట్ల పైసలు పెట్టి తోలుతాడు. కొత్త సంవత్సరం యాల మళ్ళీప్పుడు కొందరు క్యాన్సర్ పేషెంట్ల భారం తీర్చిండు సారు. అంతేకాదు కొన్ని బుద్ధి మాటలు కూడా చెప్పిండు. पांड्री सुदाम रे आप लोग वैसे बैठो, बैठ जाओ। आप लोग बाजू बैठ जाओ। आप लोग कैंसर पूछो, कैंसर पेशेंट जरपड़ वाले కూర్చో 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 నిలబడకండి. సార్ అచ్చుడే ఆల్షం సార్ కాడ సాయం పొందేతందుకు వచ్చిన వాళ్ళంతా లేవబోయిర్రు. ఏ కుసోరి కుసోరి అని ఎవ్వల్ని కూడా లేవనియలే సారు కుర్చీలకెంచి. ఇక అటెంక వరుస పెట్టి ఒక్కో క్యాన్సర్ పేషెంట్ ఆపతి సాపతి అరుచుకున్నాడట. దవాఖాన ఖర్చులను బట్టి పైసల కట్టలు చేతుల పెట్టింది సారు. ఇప్పుడు ఏముంది? ఇప్పుడు సర్జరీ ఉందా? ఇప్పుడు ఏమన్నా ఇంజక్షన్ ఉందా? ఇప్పుడు ఎంత అయింది? ఇప్పుడు ఇంజక్షన్ అయితే ఇప్పుడు 2 lakhs వస్తుంది. రైట్, 2 lakhs ఇక్కడ చూస్తాండ్రు కదా ట్రీట్మెంట్ ఎట్లా జరుగుతుందో. అరుచుకొని మరి అప్పటికప్పుడు 2 లక్షలు చేతులు పెట్టిండు. ఎవలకు లగ్గింత మంచి మనసు ఉంటది లీడర్లకు. కీమోథెరపీ అనగానే మళ్ళీ క్యాన్సర్ పేషెంట్ కు 2 లక్షలు, ఆపరేషన్ అంటే మళ్ళోగా అన్నకు 2.5 లక్షలు, అవసరం ఉంటే కడుమై అటెంకిత్తనని చెప్పి 2 లక్షలు, ఇంకొకరికి 2 లక్షలు, చేతికి అస్సలు ఎంకలేనట్టే ఇచ్చుకుంటా పోయిండు సారు. ఇగో వీళ్ళైతే కాళ్ళ మీద పడ్డరు సారు దయాగుణానికి. ఇంటాయన క్యాన్సర్ ట్రీట్మెంట్ కు 3,02,000 కావాలన్నట. ఇప్పటికైతే 2 లక్షలు చేతిలో పెట్టి కడుమై మళ్ళిత్తనని చెప్పిండు సారు. సరే, ఇదైతే దగ్గర పెట్టుకో, తర్వాత ఇంకా తక్కువ పడితే మళ్ళీ ఇచ్చేస్తాం. అయిపోయింది. నువ్వు చేసుకో, బ్యాలెన్స్ ఏదంటే కంప్లీట్ అయిపోయాక నేను చూస్తాను. ఇక ఇట్లా సాయం చేసుడే కాదు, ఈమె ఇంటాయనకైతే గట్టిగా క్లాస్ వీకి మరీ పైసలు ఇచ్చిండు 2 లక్షలు. ఏందమ్మా ఏం చేసిండు? ఎందుకు బాబా ఏది ఆ గుట్కా తినే గుట్కలే కదా ఇంద్రనైనా గుట్క తిని శాపము, భార్య పరిచయాలు ఏం బదలనైనా ఇదంతా ఏందమ్మా ఇదంతా? చేతులార గుట్కలు తిని ఆ పొగాకు తిని. అవునమ్మా, ఇప్పుడు నీవు టెన్షన్, నీ పిల్లల టెన్షన్. తినేటప్పుడేమో వీళ్ళకి తెలవయి గుట్కలు తిని అడ్డమైన తిని ఖరాబ్ చేసుకుంటారు. గుట్కా, పాన్ పరాకు, పొగాకు తిని నోటి క్యాన్సర్ తెచ్చుకున్నాడట మోతెవారి. మస్తు కోపానికొచ్చిండు సారు. గుట్కా తినకుర్రి, సిగరెట్ తాగకుర్రి, క్యాన్సర్ పాలై మీ ఇంటోళ్ళను ఆగం పట్టియకుర్రని అందరికి బుద్ధి మాట చెప్పుకొచ్చిండు. సంగారెడ్డి నియోజకవర్గం నుండే పేద క్యాన్సర్ పేషెంట్లట ఇల్లంతా. మొత్తం 5గురికి అప్పటికప్పుడు తలో 2 లక్షలు సాయం చేసిండు జగ్గన్న. ఎంత గొప్ప మనసోగా దానుల్లా సారుది. అందుకే గీ ముచ్చట తెలిసి కడమ లీడర్లు కూడా పర్షాన్ అవుతున్నారట ఇప్పుడు జగ్గన్న దానగుణం చూసి. సంగారెడ్డి పబ్లిక్ కూడా చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నారట దీని గురించి. ఆమ్దాని లేక అవస్థ పడుతున్న 2 తెలుగు రాష్ట్రాల సర్కార్లను ఆదుకునేటందుకు ఎప్పుడైనా ముందుండే మందన్నలు ఈసారి కూడా వాళ్ళ చిత్తశుద్ధిని చూపెట్టుకున్నారు. సర్కార్ గల్లపెట్టెను నింపేటందుకు మస్తు కష్టపడ్డారు. ఇక వాళ్ళు పడ్డ కష్టానికి తగ్గట్టుగానే పాత రికార్డులు బద్దలైనాయి. మరిగా ముచ్చట్ల మీద కూడా నజరేద్దాం పాండ్రోల్లా. తాగడాన్ని సుతం ఒక దీక్ష పట్టినట్టే చేస్తున్నారు కదా మందన్నలు. సీఎం రేవంత్ అన్న ఎక్కడ అప్పు పుడతలేదు, మార్కెట్లో ఎవరు నమ్ముతలేరు, అప్పు పుడితే ఏదో ఒకటి చేసి పథకాలు అమలు చేద్దును అని చెప్పిండు కదా గానాడుమా. గా ముచ్చట్లను యాద్ చేసుకున్నారో ఎట్లనో తెలియదు గాని సర్కారు గల్ల పెట్టే గలగలలు అనిపించేటందుకు రికాం లేకుండా తాగి పాత రికార్డులను సుతం బద్దలు కొట్టిండ్రు మందుబాబులు. ఒక్క డిసెంబర్ నెలలనే 5,000 కోట్ల రూపాయల మందు అమ్మకాలు జరిగితే ఆఖరు 3 రోజులలోనే 1,000 కోట్ల రూపాయల మందును పీల్చి పారేసిండ్రు మందన్నలు. సర్కార్కు ఆమ్దాని దండిగా రావాలని ట్యాక్స్ పేయర్స్ కొత్త సంవత్సరం ముంగట షాన్నే తిప్పలు పడ్డారు. ఇక అటు ఏపీలో సుతం ఒక్క ఈ డిసెంబర్ నెలలనే దగ్గర 2,000 కోట్ల రూపాయల మందు అమ్ముడైందట. అయినా ఇట్లా మందుతోనే కాదు, తాగి రోడ్ల మీదకి వచ్చినందుకు ఫైన్ రూపంలో కూడా మళ్ళీ కొంత చదివించుకున్నారు మందన్నలు. హైదరాబాద్ పట్టణం మొత్తం మీద ఒక్కనాడే మందు దాగి బండ్లు నడిపిన 2,731 మంది మీద కేసులు రాసిండ్రట పోలీసులు. ఇక రాత్రంతా మందుమత్తులా ఒక్కొక్కరు చేసిన చిత్రకథలు ఎట్లున్నాయో ఓ పారి చూడుండ్రి. ఈ మోతవారి కథ ఇట్లుంటే గీ పెద్ద మనిషి కథ ఎట్లున్నదో చూడుండ్రి. వచ్చింది ఇంత మీ ఏజ్ ఎంత? 58.
పెద్దపల్లి జిల్లా రామగుండంలా పోలీసులు మూతిల పుల్ల పెట్టి ఊదమంటే అసలుకే ఊదకుంటా పారేషాన్ చేసిండు. ఊదితే ఎట్లయినా దొరుకుతానని మస్తు సతాయించిండు. బైకర్ పట్నంలున్న కుల్సంపురాల డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో దొరికిన గీ అన్న ఏం చేసిండో చూడుండ్రి. కొంచెమే దాగినా ఈ బ్రీత్ ఎనలైజర్ ఎక్కువ దాగినట్టు చూపెడతాంది. ఆయన కొత్త సంవత్సరం యాలా కొంచెమంత దాగితే తప్పేందని ఉల్టా వాదనకు దిగిండు. ఆయన కూడా పోలీసులు ఇనకపోయేటాలకు రోడ్డు మీదనే కింద వండుకొని పోలీసులకు ఇట్లా దండం పెట్టిండు. ఈయనే ఈ కథ చేస్తే డ్రింకర్ పాత బస్తీ ఫలక్నుమాల దొరికిన ఈ తమ్ముడు కూడా గట్లనే చేసిండు. గోడకేసి తలకాయ బాదుకున్నాడు. పోలీసన్న కాళ్ళ మీద పడ్డాడు. ఓ పారేషాన్ చేసిండు. బండి లేకుంటే ఇంటికి పోతే మా ఇంటోళ్ళు ఊకోరు, నా బండి నాకు ఇయ్యుండ్రని అంతా అంగడంగడు చేసిండు. ఇక అటు నల్గొండలా గీనేం చేసిండో చూడుండ్రి. మంత్రి గారి తాలూకా నన్నే ఆపుతారా, మినిస్టర్ తోటే మాట్లాడతా అని రూబాబ్ చేసిండు. ఆయన కూడా పోలీసులు వినకుండా కార్లు ఎక్కించుకొని తీసుకోపోయినరు. ఇక పట్నంలున్న ఫిలిం నగర్ దగ్గర పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్నారని తెలిసి బండి పిల్లలకిచ్చి పారిపోయిండు మోతవారి. ఇక పోలీసులు ఆ బండిని తీసుకొని పిల్లల అడ్రస్ తెలుసుకొని వాళ్ళని ఇంటికి పంపించిండ్రు. మొత్తానికైతే ఇట్లా చిత్ర కథలు చేసిండ్రు మందుబాబులు. కొత్త సంవత్సరం పేరు చెప్పి కక్కదాగుడు, కరువు తీరా తినడు. ఆ బెంగళూరు రోడ్ల పట్టి చూసిండ్రు కదా, ఆడోళ్ళు కూడా తాగి దూకిండ్రు. న్యూ ఇయర్ అంటే తాగుడు తినుడు గంతే నానోల్లా. ఏడాది మొత్తం ఎన్నో దావట్లు చేసుకుంటాం. ఐతారం చికెన్ తింటాం. తినబుద్ధి అయినప్పుడల్లా మాటను సుట్టపొల్లొత్తే దోస్తులొత్తే మందు తాగుతారు. అరే ఈ ఒక్కరోజన్నా లేనోళ్ళ కోసం ఆలోచన చేస్తే ఎంత మంచిగుంటది. గంత మంచి మనసు ఎవరుకున్నది మీనాచి అని అంటారా? అయితే కరీంనగర్ కార్ఖానా గడ్డ బల్లె చదువుకున్న గీ తమ్ముళ్ళని చూడుండ్రి. కొత్త సంవత్సరం యాలా ఆనందం ఎవరు కోరుకోరు చెప్పుండ్రి. దోస్తులతోటి ఇంటోళ్లతోటి ఆనందం అందరూ పంచుకుంటారు, దావత్ చేసుకుంటారు, దండిగా ఆడివాడతారు. కానీ పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అన్నట్టు కొందరు ఆలోచనే వేరుంటది గీ తమ్ముళ్ళ తీరు. గంత గొప్ప పనేం చేసిండ్రనంటే అందరి లెక్కన దావత్ చేసుకోకుండా తలిన్ని పైసలేసుకొని వృద్ధాశ్రమంలో ఉండే ముసలోళ్ల కండ్లల్లా, అనాథాశ్రమంలో ఉండే అయ్యవలు లేని పిల్లల కండ్లల్లా ఆనందం నింపిండ్రు. తొలుత పొదుగాల వృద్ధాశ్రమానికి పోయి వృద్ధులకు అల్పాహారం తినబెట్టిండ్రు. స్వయంగా చేతులతోటి వడ్డిచ్చిర్రు తమ్ముళ్ళు. కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెప్పి ఇంటోళ్ల లెక్క కలిసిపోయి వాళ్ళ కండ్లల్లా ఆనందం నింపిండ్రు. మా వృద్ధుల మరియు వికలాంగుల వసతి గృహంలో కొత్త సంవత్సరం సందర్భంగా మా అందరికీ అల్పాహారం అందించినందుకు మా అందరి తరఫున మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇలాగిలా ఎప్పుడూ పైచేయడంతో అందరూ ఎదగాలని మా అందరికీ కోరుకుంటున్నాం. అటెంక మాపటాలకు అనాథాశ్రమానికి పోయి అనాథ పిల్లలకు వాళ్ళ చదువుకు అక్కడికొచ్చే వయ్యిలు పెన్నులు వంచిండ్రు. పండ్లు కూడా వంచి బేఫికర్ మేమున్నామని భరోసా ఇచ్చిండ్రు. కడమయూతంతా కేకులు కోసి బీల్ర మూతలు తీసి తాగి తందనాలాడుతాంటే చిన్న వయసులా ఎంత పెద్ద ఆలోచనో గదా గీ తమ్ముళ్ళది. కరీంనగర్ కార్ఖానా గడ్డ హైస్కూల్లా 12 సంవత్సరాల కిందట 10వ క్లాసు చదువుకున్నారట వీళ్ళంతా. 8 ఏండ్లు బట్టి ఇగో గిదే పద్ధతట కొత్త సంవత్సరం వచ్చినప్పుడల్లా. అజయ్ తమ్ముడు చెప్తున్నాడు నుండి కర్మ ముచ్చట్లు. 12, 13 సంవత్సరం 10th బ్యాచ్ మాది. ఆ సంవత్సరం గత 8 సంవత్సరాలుగా మేము వృద్ధ ఆశ్రమంలో టిఫిన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా సాయంత్రం పూట అనాథ పిల్లలకి పండ్ల పంపిణీ, బుక్స్, పెన్నులు పంచిపెట్టడం కూడా జరుగుతుంది. ఇదే ఆనవాయితీగా మేము 8 సంవత్సరాలుగా చేయడం జరుగుతుంది. వాళ్ళకు ఎవరు లేరు అనే లోటు లేకుండా మేము ఉన్నామనే భరోసాతో వాళ్లకు ఇలా ముందు అడిగేసి మా వంతు సాయం కొద్ది చేస్తున్నాము. గొప్ప ముచ్చటే. సొంత లాభం కొంత మానుకో, పొరుగువాడికి సాయపడవోయి. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్న గురజాడ వారి పలుకులు నిజం చేస్తున్న గీ తమ్ముళ్లను మన జోర్దార్ వార్తల తరపున కూడా తారీఫ్ చేస్తున్నాం. అట్లనే ఇదే బాటలా యూత్ మొత్తం నడిచే రోజులు రావాలని కూడా గట్టిగా కోరుకుంటున్నాం. పబ్లిక్ నిన్న మా ముసలి మోత వారి ఎవలో పిలగాండ్లతోటి ఎగిరేటందుకు దుంకేటందుకు పోతున్నా అని కొలువుకు గుండుసున్నా పెట్టిండు. మరి ఇయాలన్న వార్త తీసుకొస్తాడో లేడో ఆర్చుకుందాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? అయ్యో తాత ఏమైందే నీకు? మూతి ముక్కు కమిలిపోయింది, చేతుకు కట్టుకున్నావు. ఎందుకు? ఎవరు కొట్టిండ్లు? ఎవరు? మా మనవరాలేనా మాట్లాడేది?
నీకు ముందుగాల ఆప నువ్వులే ఇయ్యరు పిల్ల. ఏం చేస్తాం, శకునాలు పలికే బల్లి కుడిల పడి చచ్చిందన్నట్టు అయిపోయింది నా బతుకు కూడా. ఎందుకు నిన్న రాత్రి పుట్టుగా దాగి నీ లూనా బండి మీద పోతాంటే పోలీసార్లు ఆపి దంచిల్లా, లేకుంటే నువ్వే పోయి ఏ పొక్కలనన్నా పడ్డావా? అది చెప్పు ముసలోడా. అబ్బో, చెప్పుకుంటే ఇజ్జయి పోతుంది, చెప్పుకోకుంటే పానం పోతుంది అన్నట్టు అయిపోయింది నా పరిస్థితి. ఇవి ఏ పోలీస్ సార్లు కొట్టిన దెబ్బలో, లేకుంటే ఏ పొక్కలలో పడితే తాకిన దెబ్బలో కాదే, ఓ తుఫాను, ఓ బీభత్సం వల్ల తాకిన దెబ్బలు ఇవి. ఆ తుఫాను, ఆ బీభత్సం అంటున్నావు అంటే కొంపదీసి ముసలి గిట్ల కొట్టిందా ఏంది? అబ్బో, జల్లినే తెలుసుకున్నామేమి, జిల్లేడు బాల్ తాగే ముఖం దాను. కొట్టుడు అంటే అది మామూలు కొట్టుడు అనే కొట్టుడు, అలా కొట్టుడు గంట సేపు వడగండ్ల వానకొచ్చి తెలిసినట్టు అయిపోయింది. గట్టిగా మొత్తుకుంటే ఇంటి పక్కల ఎవరైనా వస్తే ఇజ్జది పోతుందని పేరుగుచ్చిన దొంగ లెక్క నాకు నేనే ఒత్తుకొని ఊకున్నా, ఎవరికి చెప్పుకోను ఆ కొట్టుడుకు. ఇంతకు ముసలి ఎందుకు గంతగనం కొట్టిందో ముందు అది చెప్పు ముసలోడా. అయితే నిన్న మన వాడకట్టు పొలగాళ్ళందరూ దావత్ చేసుకుందాం వత్తవానే తాత అని చెప్పి అని అడిగినని చెప్పలేదా నీకు? ఇక నిన్న నేను కొలువుకు సెలువు పెట్టి వాళ్ళతో దావత్ చేసుకుందాం పోయినా. కాబట్టి మొదలు పెట్టిన తాగుడు నడిజాము రాత్రి దాకా అదే కథ నడిచింది. ఇక తాగి ఇంటికి పోయినాక గియ్యాల దాకా ఏం చేసినా ముసలోడా అని బాపమ్మ కొట్టిందా ఎట్లా? అయ్యో, చెప్పేదాకా ఆగరా, అది ఎందుకంత ఇసుక చేరుతాను. ఇక నిన్న రాత్రిగా నేను తాక్కుంటా నడిజాము రాత్రి దాకా వాళ్ళకానే కూర్చుందా అని చెప్పిన కదా. ఇక తాగుడంతా అయిపోయినాక ఇక బగ్గ తాగి ఊక్కుంటా ఇంటికి పోయి తానం చేసి పండుకుందామని గోలెంకాడికి పోయి తానం చేసి ఇంతకు పోయినా. గంతే ముసలిది మూలకున్న చీపురు గట్ట తీసిందా ఎవదంతుడు దంచిందే. బాబా, అది కొట్టుడు కాదంటాడు. ఏ నిన్న తాగింది ఇంకా దిగలేదా ముసలోడా? దానం చేసి ఇంట్లో పోతే ముసలు ఎందుకు కొడుతుందే చెప్పు? నువ్వు ఇంకా ఏం లంగా కథలు చేసినవో గందుకే దంచినట్టున్నది. తాగిన మైకంలా గోలెంలో నీళ్ళు అనుకొని అలుకు నీళ్ళతోటి తానం చేసి ఇంట్లోకి పోయినా, అందుకే కొట్టింది ముసలిది. నిన్ను దాంట్లో తప్పేలేదు ముసలోడా. తప్పే తాగితే అది అలుకు గోలెమా మంచినీళ్ళ గోలెమా అనేది కూడా తెలియకుండానే తానం చేసినవా? నిన్ను ముసలి అన్నట్లా తప్పేలేదు పో. అవో, ఇది కూడా దీని బాపమ్మ తీరే తినాలి కదా, కొన్ని వచ్చా మనుగొట్ట. అది చూడేది ఎత్త నవ్వుతుందా, ఒక్కడ నవ్వుతుంది. అయ్యో ఓ తిప్పురాడి, నిన్న రాత్రి నేను ఒక్కడనే బగ్గ తాగి అట్లా ఏం ఆగమాగం చేయలేదు. ఇంకా రాత్రి మా తాగుబోతు తమ్ముళ్ళు చాలా మందే తీరు కథలు పడ్డరాట. ఎరికేనా వాళ్ళ తమాషాలు ఏందనేది చూపెడతా చూడు. बराबर नहीं दे दो इधर 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 ऊपर గమ్మత్తేశాలు వేయమంటే ఎందుకయ్యారు? డిసెంబర్ 31 పేరు మీద అర్ధమరాత్రి దాకా బరండి దుకాణాలు తెరిచే ఉంచే. అట్లా ఈ 2-3 రోజులలోనే ఒక తెలంగాణలోనే 1000 కోట్ల ఇల్వగల మద్యం అమ్మకాలు జరిగినాయట. అది మా తాగుబోతుల పవర్ అంటే అక్క, చేతిలో సిల్లి గవ్వ లేకున్నా అప్పు చేసైనా మరే పాత సంవత్సరానికి ఈడుకోలు, కొత్త సంవత్సరానికి స్వాగతాలు చెప్పిందంటే తాగుబోతులారా మీకు శతకోటి వందనాలు. అందుకే కాదే సర్కార్లను జాతున్న తాగుబోతులకు ఎసొంటి తిప్పలు కలగొద్దని అర్ధమరాత్రి దాకా బరండి దుకాణాలు తెరిసే ఉంచరి. అటు దాగిపిచ్చిరి, ఇటు నోట్ల పైపులు పెట్టి పోలీసు సార్లు ఫైన్లు వేసిరి. 2 తీర్లాందాని సర్కార్కు. ఇది సర్కార్ది పద్ధతేనా పిల్ల? గంతగానో ఆమ్దాన్ని తీసుకొచ్చే మా తాగుబోతుల మెడలో ఒక పూలదండ వేయాల్సింది పోయి, ఏ శాల్వో గీలువో కప్పాల్సింది పోయి, ఓ బహుమతి ఇవ్వాల్సింది పోయి గింత అన్యాయం చేస్తారా? ఇది సర్కార్ది పద్ధతేనా? ఇది ధర్మమేనా చెప్పు. తాత ఏమైంది? యాలైంది కదా, కేక్ ఇట్లా పట్టుకొచ్చినాం, కత్తిరియాల పొలం. ఓ ఏం ఇవ్వాలరా మీ యాలడా మనువాడా? నిన్న రాత్రి బగ్గ తాగింటి పోయినందుకే ముసలి కుక్కను కొట్టినట్టుకు వచ్చింది. ఏమన్నా కొత్త తాత నీకు? అవునవును, చింత చెట్టుకు సమరుండది, మీ తాగుబోతులకు సిగ్గుండదు. మిమ్మల్ని ఎవరు ఎట్లా కొడితేంది, ఎన్ని ఫైన్లు ఎత్తేంది, తాగుడైతే ఆపరు కదా. ఏ బుజ్జి, నేను 2వ ఉద్దానికి పోతానా? మీ బాపమ్మ గిట్లా అడిగేది ఉంటే రాముల తాత హైదరాబాద్కి వచ్చిందని చెప్పు, నీకు దండం పెడతా. రేపు పొద్దుగాల రిమ్మ దిగినాక మళ్ళీ నేను ఇంటికి పోతా. కానీ చింత చచ్చినా పులుపు జావదన్నట్టు ముసలిది నిన్న గంతదనినా మళ్ళా రాగేటందుకు పోతున్నా అంటున్నావు. పో,
ఎట్లనన్నా నాశనంగా మధ్యలో నన్నెందుకు గావే పెడుతున్నా? నా ముసలిదానికి ఇత తెలియకుంటుండాలంటే గా మన పర్వీన్ గాని పెరట్లనైతే మంచిగుంటుంది. అలా కూర్చొనే తాగుదాం. ఎగ్గిత అయితే అడిగి పట్టుకరాదు. నేను పోతా, నా ముచ్చట అయితే ఎవరికి తెలియని. మీరు అయితే పోయి పట్టుకురా, ప్రవాన్ని పట్టుకొని రాపోరు. మంచిగా జల్లి. అయినా ఈ తాగుబోతులకు రోజుతోటి పనేమున్నది, ఎప్పుడంటే అప్పుడు తాగుతూనే ఉంటారు. కాకుంటే న్యూ ఇయర్ అని, పండగలని, పబ్బాలని ఇంగింత ఎక్కువనే పోస్తారు. అంతే తప్పితే వాళ్ళు మాత్రం ఆగనే ఆగరు. మందు బాటిలకు మందు బాబులకు నడుమ జరిగే పోరులా ఆఖరుకు సీసాలు ఖాళీ అయితే గాని మందు బాబులు మాత్రం అసలుకే వెనుకకు పోమన్నట్టే చేస్తారు కొందరు. మరిగా దినాము మందు దాగి కార్యాలు ఖరాబ్ చేసుకునే మందన్నలు ఈ 2026 సంవత్సరంలోనన్నా మీరు తాగుడు మీద చేస్తున్న యుద్ధాన్ని బంద్ పెట్టుండ్రి. మీ పానాలను 10 కాలాలు పైలంగా కాపాడుకోండ్రి, సరేనా? ప్రపంచమంతా కొత్త సంవత్సరం సంబరంలో మునిగి తేలింది. ఈ ఏడాది ఆఖరి దినానికి వీడ్కోలు చెప్పుకుంటా, నయాసాలు తొలసూరి దినానికి వెల్కమ్ చెప్పుకుంటా దునియా అంతా చిన్నగా చేసుకోలేదు సంబరాలు. పటాకలేలుగులా మొగుల్ని అంటేటట్టు సంబరాలు జరిపిండ్రు. ఇక తాగుబోతల ముచ్చటనైతే చెప్పనవసరమే లేదులా. సర్కార్ గల్లెపెట్టకు కిక్కెక్కేటట్టే తాగిండ్రు. అంతటా మంచిగానే ఉన్నది కానీ గీ ఊర్లో మాత్రం కథ వేరే ఉన్నది. న్యూ ఇయర్ సంబరాలు లేకుంటాయినాయి. మరి అది ఏ ఊరు, ఎందుకు గట్లైందో వివరంగా తెలుసుకుందాం పండ్రులా. ఇదెక్కడి పర్షాను, ఏడికాడ ఇండ్లల్ల నీరు చేరినాయి, గల్లీలను నీళ్లు ముంచినాయి. నయాసాల్ సంబరంలో ఇండ్ల ముంగట ముగ్గులేయకుంటాయింది. ఊరోళ్ళు ఇంట్లోకెళ్ళి అవతల అడుగు పెట్టకుంటాయింది కదా పాపం పండుగ పూట. మన తాన ఇప్పుడు వానలు లేనే లేవు. వాతావరణ శాఖోళ్ళు వానల ముచ్చటే తీయలేదు. అయినా వానలు లేకుండా మరి గీ వరదలు ఏడికేం చచ్చినాయి అంటే పంట కాలువ జయంగా ఆంధ్ర దిక్కు పిఠాపురం కాడి ఇందిరానగర్ కాలనీని వరద చుట్టుముట్టింది. వరద కాలువల గుర్రపు డెక్క శతాశదారం జయంగా నీళ్లు ఓకుంటాయి, కాలనీని చుట్టుముట్టినాయట. ఇగటు పబ్లిక్ అంతా కొత్త సంవత్సరం సంబురాలు చేసుకోకుండా అయింది, వాడల మీదికి రాకుండా అయింది. ఇంట్లో సరుకులు సౌదలు దడుచుడుతోటి మస్తు గోసపడ్డారు. చలి నీళ్ల వరదతోటి అద్దం రాత్రులు ఆరిగోసపడ్డారు. దునియా అంతా రాత్రి సంబురాలలో మునిగి తేలితే వీళ్ళు మాత్రం నీళ్లు ఇండ్లను ముంచుడుతోటి రాత్రంతా బిక్కు అనుకుంటా గడిపిరు. ఏ సర్కారు ఏలువడిలున్నా మా గోసను అస్సలకే పట్టించుకుంటలేరని మస్తు గారానికి వస్తున్నారు. ఇలాగ చెరుకుల కాలువ ఇంద్రానగర్ మీద ప్రతిసారి కూడా గుర్రపు డెక్క నిండిపోయి వాటర్ వెనక్కి ఇళ్ల మీద తన్నేస్తుందండి. తన్నినప్పుడు ఎవరు కూడా స్పందించట్లేదు. అసలు ఇది పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఊరిది. ఎస్సీ కాలనీలు ఇప్పుడు వచ్చి పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఒక 1.5 సంవత్సరాలు 2 సంవత్సరాలు అవుతుంది. ఎస్సీ కాలనీలు ఇప్పుడు వచ్చి పట్టించుకుంటలేదు. ఇది ఇంచుమించు చాలా సార్లు కూడా మేము మున్సిపల్ కమిషనర్ గారికి ఇన్ఫార్మ్ చేయడం కూడా జరిగింది. ఇందాక కూడా మున్సిపల్ కమిషనర్ గారికి ఫోన్ చేస్తే ఇది మాకు సంబంధం లేదు, ఇది ఇరిగేషన్ పరిధిలోది, ఇది ఇరిగేషన్ వాళ్ళు రావాలి, దీనికి అసలు మాకు సంబంధం లేదు, మేము మాట్లాడుతున్నాం వాళ్ళతో అంటున్నారు కమిషనర్ గారు. సరే సార్ మీరు మాట్లాడుతున్నారు, మాకు వాళ్ళ నెంబర్లు ఇవ్వండి అంటే నెంబర్లు లేవు మా దగ్గర అంటున్నారు. మాట్లాడినప్పుడు మాకు ఆ నెంబర్లు ఇవ్వాలి కదా సార్, మాకు నెంబర్లు ఇస్తే మేము కూడా మాట్లాడతాం కదా ఇరిగేషన్ వాళ్ళతోనే. మొత్తం ఇల్లులోంచి నీరు మొత్తం బయటకు వచ్చేస్తుంది సార్. ఇది పవన్ కళ్యాణ్ గారు దీని మీద స్పందించి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాము. అధికారులకు చెప్తే శవున పేను వారినట్టు కూడా అయితలేదట. లీడర్లు సూచన పాపాన పోతలేరట. మున్సిపాలిటీ వాళ్ళని అడిగితే నీళ్ల శాఖోళ్లకు చెప్పుకోరని, నీళ్ల శాఖోళ్ళని అడిగితే వాళ్ళ పేరు చెప్పి ఎవ్వరి కాలు తప్పించుకుంటున్నారట. పబ్లిక్ తిప్పలను తక్కువ చేద్దామన్న సోయి లేకుంటున్నారట అటు దిక్కు లీడర్లు, అధికారులు. ఆంధ్ర చిన్న సీఎం కం పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ అన్న జర నజరేసి తిప్పలు తీర్వాలని ఒక్క తీరుగా వేడుకుంటున్నారు కాలనీ పబ్లిక్. జప్పున వరద రాకుండా చేసి ఓట్లేసి గెలిపించిన వాళ్ళ రుణం తీసుకోవాలని కోరుకుంటున్నారు. మరి కాలనీ జనాల తిప్పలు ఎన్నడు తీరుతాయో చూడాలి గాని జనసేనాని నియోజకవర్గంలో ఇట్లుంటే కడమ నియోజకవర్గాల సంగతి ఏందని ప్రతిపక్ష పోలు గట్టిగానే అరుచుకుంటున్నారు. రేపు ప్రతిపక్ష పంక పార్టీలు ఆపతిని అవకాశంగా మలుచుకొని అధికార కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టినా పెడతారు కావచ్చు పోన్రి. కొత్త సంవత్సరం సంబరాలు మస్తు జోరుగా నడిచినాయి నిన్నటి సండే. పట్నం పల్లె అని తేడా లేకుండా పడుచు పొలగాలంతా మస్తు ఖుషి అయినరు. ఇక వార్తలను టీవీలలో చూసి మీరే కాదు మేము సుతం ఫుల్లు జోస్తోని ఉన్నామనుకున్నారో ఎట్లనో తెలియదు గాని ఇగో గీళ్ళు చూడుండ్రి ఏం చేసిండ్రో. వారెవ్వా సూపర్ ఉన్నది కదా ఇలా పార్టీ. అంతే మరి వేదిక ఏదనేది కాదు, ఎంత ఎంజాయ్ చేసినాం అనేదే ముఖ్యం అన్నట్టు. పొద్దుందాకా పొలం పనులు చేసినా పొద్దుగూకినాక అందరం యాకం కలిసి కేకు కోసి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకున్నారు.
సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం దాచారం ఊళ్ళో ముచ్చటిది. కొత్త సంవత్సరం సంబురాలను పట్నంలోనే కాదు, బురద పని చేసే మేము సైతం అంతే గొప్పగా మా తరీకలో చేసుకుంటాం అనిపించిర్రు ఇల్లు. పొద్దుందాకా నాట్లేసి అవే బురద చేతులతోటి మాపటించి మస్తు ఖుషీగా కేక్ కట్ చేసిర్రు. కష్టంలో కూడా సుఖాన్ని ఎత్తుకుంటా, ఒగల మీద ఒగలు ఆప్యాయత చూపెట్టుకుంటా ఈ కల్మషం లేని రైతులు చేసుకున్న న్యూ ఇయర్ పార్టీని నిజంగా తారీఫ్ చేయాల్సిందేనుల్లా. ఇదిట్లుంటే ఇవాళ ఈ వీడియో మస్తు వైరల్ అవుతున్నది. ఈ వీడియో చూస్తుంటే చాలా మందికి చిన్ననాటి రోజులు యాదకచ్చే ఉంటాయిలే. అవు మరి ఈ కాలం పిల్లలు పెద్దగా పట్టించుకుంటలేరు గాని ఇదివరకు మాత్రం కొత్త సంవత్సరం వచ్చిందంటే మా సంబరం ఉండకపోతుండే పిల్లలకు. మబ్బుల్నే లేచి ఇంటి ముంగట కొత్త సంవత్సరం అని రాసుకుంటా రంగులు నింపుకుంటా ఫుల్ ఖుషి అయిదురు. జమానా మారింది, పిల్లల ఆలోచన కూడా మారింది కాబట్టే ఇప్పుడు ఈ వీడియో మస్తు వైరల్ అవుతున్నది. మరిగా మన జోర్దార్ చూస్తున్న వాళ్ళందరికీ మళ్ళొకపారి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటా ఈ 2026 సంవత్సరం మీరు అనుకున్నవన్నీ జరగాలని, మీరు మీ కుటుంబంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఎవరన్నా ఆపదలుంటే చుట్టుముట్టున్నోళ్ళు సాయం చేస్తారు. వాళ్ళను ఆపతిలకెళ్ళి బయటపడేటట్టు చేస్తారు. ఊరు పేరు ముక్కు ముఖం తెలియకున్నా ఆపతిలా పగోళ్ళున్నా సాయం చేస్తారు. మానవత్వం ఇంకా బతికే ఉన్నదని నిరూపణ చేస్తారు. గట్లనే మానవత్వానికి మారు పేరుగా కొందరు నిలబడితే గట్లెట్లా సాయం చేస్తారని పబ్లిక్ గరమవుతున్నారు. మరి గట్లెందుకో వార్తలకు పోయి ఆడుచుకుందాం పాండ్రోలా. ఎవ్వల్ పని అల్లే చెయ్యాలే. కానీ మెదక్ జిల్లా రామాయంపేట కాడున్న సర్కార్ దవాఖాన్ల కథ ఏరే ఉన్నదుల్లా. వైద్య సిబ్బంది చేయాల్సిన పనిని గీ సెక్యూరిటీ సిబ్బంది, అటెండర్లు, స్వీపర్లే కానిస్తున్నారు. సర్కార్లో ఎవ్వల పని ఆలు చేసుడే ఎక్కువ అనుకుంటే ఈ సెక్యూరిటీ అన్న అటెండర్ అన్నలు డ్యూటీలు ఓటీలు కూడా చేస్తున్నారు. వైద్యం చేసే సిబ్బందికి ఇబ్బంది లేకుండా ఆసరైతున్నారు. రామాయంపేట కాడ ఆటో బోల్తావాడి 8 మందికి దెబ్బలు దాకినాయట. ఇక దెబ్బలు దాకినోళ్లను చుట్టుముట్టున్నోళ్ళు రామాయంపేట సర్కార్ దవాఖానకు పట్టుకొచ్చిర్రు. ఇగాడ గేటు కాడ డ్యూటీలు ఉండాల్సిన సెక్యూరిటీ అన్న అటెండర్లే ట్రీట్మెంట్ చేసిర్రు. అటెండరే సూదిదారం అందుకొని దెబ్బలు దాకిన ఆయనకు కూట్లేసిండు. సూది మందులు కూడా ఆలే ఇచ్చేటోళ్ళు కావచ్చు కానీ డాక్టర్ ఉండేటాళ్ళకు ఆగినట్టున్నారు. అసలుకైతే దెబ్బ ఎంత దాకిందో డాక్టర్లు చూసి చెప్తే వైద్య సిబ్బంది కూట్లేసుడు చేస్తారు. అవసరమైతే డాక్టర్లే కుట్లేస్తారు. కానీ ఈడ వైద్యానికి సంబంధం లేనోళ్ళు వైద్యం చేస్తున్నారు. చదువును బట్టి, ఎక్స్పీరియన్స్ ను బట్టి అంతటా ఎవల పనులు వాళ్ళు చేస్తుంటారు. కానీ సర్కార్ దవాఖాన్లలో మాత్రం వేరే ఉంటదుల్లా. పెద్ద పెద్ద చదువులు చదివి డ్యూటీలకు ఎక్కిన వాళ్ళు అవి మర్చిపోయి కిందోళ్ళకి అప్పచెప్తుంటారు. పబ్లిక్ పానాలతోటి ఆటలాడుకుంటారు. ఆరోగ్యం శాఖ మంత్రి రాజనరసింహ సారు సరిపోను మంది డాక్టర్లు లేక వైద్యం ఎవరు చేస్తున్నారో చూస్తున్నారు కదా. ఆయనతో అటు ఇటు అయితే అసలుకే ఎసరత్తది. కాబట్టి జప్పున సరిపోను సిబ్బందిని పెట్టి తిప్పలు తీరురని ఒక్క తీరుగా అడగబట్టిర్రు అటు దిక్కు జనాలు. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకెన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.